ఒక అమ్మాయి తనంతట తానిష్టపడితే ఈ సమాజం ముఖ్యంగా అబ్బాయిలు దాన్ని ఎలా అలుసుగా తీసుకుంటారో తెలిపే నిజమైన ఇన్సిడెంటే ఇది. తనని చూసి ఇష్టపడి ఎలా అయినా తనతో మాట్లాడాలి అని తన నెంబర్ సంపాదించింది. అదే జీవితంలో తను చేసిన అతి పెద్ద తప్పని అప్పుడు తనకి తెలియలేదు. ఒక్క ఫోన్ కాల్ తన జీవితాన్ని ఎంత చీకట్లోకి నెట్టేసిందో ఈ ఇన్సిడెంట్ వింటే మీకే తెలుస్తుంది. తనని శారీరకంగా, మానసికంగా, చివరకు ఆర్థికంగా కూడా నిలువున ముంచేశాడు. అయినా తన పిచ్చి మనసు ఇంకా అతని కోసమే వెతుకుతుంది. ఒక మధ్యతరగతి అమ్మాయి కలలు, ఒక అబ్బాయిపై తను పెంచుకున్న అమాయకమైన ప్రేమ చివరికి ఆమెకు మిగిల్చింది కన్నీళ్లు మాత్రమే. ఒక స్టోరీ తనదైతే ఇంకొకటి. ఈ ఇన్సిడెంట్ అనేది మన చుట్టూ ఉన్న ఎంతో మంది అమ్మాయిల పరిస్థితికి అద్దం పట్టేలా ఉంది. తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అబ్బాయి ఒకరు తనని పదే పదే మోసం చేస్తూ అబద్ధాలు చెప్తూ వచ్చాడు. ఇంకొకరు తన కోసం జాబ్ వదులుకొని వచ్చిన వేరే అబ్బాయి. జూన్లో తన పెళ్లి జరగబోతుంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక మన విలువైన సలహా కోసం తన స్టోరీని మనతో షేర్ చేసుకుంది. ఇలాంటి మోసగాళ్ల బారిన పడకుండా మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో ఈ 2 ఇన్సిడెంట్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. నా పేరు రాధ, తన పేరు రవి. మేమిద్దరం కూడా ఒక దగ్గరే వర్క్ చేస్తాము. మేము వర్క్ చేసేది ఒక మాల్లో. ఇది స్టార్ట్ అయ్యింది 2022వ సంవత్సరంలో. ఫస్ట్ అయితే నేనే తనని వర్క్ చేసే దగ్గర తనుండే విధానం, తన మాటలు, తన బిహేవియర్, తన మైండ్ సెట్ చూసి ఇష్టపడ్డాను. నాది 1 సైడ్ లవ్. నేను ఎలా అయినా తనతో మాట్లాడాలి అని చెప్పి తన నెంబర్ తీసుకున్నా. అది కూడా తనకే తెలియకుండా ఫస్ట్లో తనకి కాల్ చేసి బాగా ఏడిపించాను ఎవరో చెప్పకుండా. ఆ తర్వాత తను నువ్వెవరో చెప్పకపోతే బ్లాక్ చేసేస్తా, లేదా నా ఫ్రెండ్స్కి ఇచ్చి నిన్ను ఏడిపిస్తా కాల్స్ చేసి అని చెప్పాడు. దాంతో నేను ఎవరో చెప్పాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను మాల్లో చేస్తాను అని చెప్పాను. అక్కడి నుండి స్టార్ట్ అయింది మా జర్నీ. నేనెవరో చెప్పిన రోజు మనం కలుద్దాం, నేను నీకు తెలుసు కానీ నువ్వెవరో నాకు తెలియదు కదా అందుకు అన్నాడు. నేను తనని ఫస్ట్ టైం ఫేస్ టు ఫేస్ కలిసింది 2022 జూలై 3న కలిశాను. నేను తనని చూడడం అయితే 2022 స్టార్టింగ్లో నుంచి చూస్తున్నా. కలిసాగా బాగానే మాట్లాడేవాడు. మెసేజెస్, లేట్ నైట్ కాల్స్ బాగానే ఉండేది. కానీ ఒకరోజు తను కాల్ చేసి బయటికి వెళ్దాం వస్తావా అని అడిగాడు. నన్ను తప్పుగా అనుకోకండి, అప్పటికే నేను తనతో బయటికి వెళ్దామా అని అడుగుదామని అనుకుంటున్నాను. ఈలోపు తనే అలా అడిగేసరికి మేము బయటికి వెళ్దాం అనుకొని వెళ్ళాము. ఫస్ట్ బయటికి మూవీకి వెళ్ళాము, బ్రహ్మాస్త్రాకి. ఆ రోజే తను నాతో మిస్బిహేవియర్ చేశాడు. బట్ నేను తనని ఆపేశాను, ఇలాంటివేమొద్దు అని. తను కూడా సరే అని ఏం చేయలేదు, బానే ఉన్నాడు. ఇంకక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసాము. ఆ నెక్స్ట్ డే నుండి నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. నాకు అప్పుడే అర్థం అవ్వాల్సింది తను నన్ను యూజ్ చేసుకోవడం కోసమే మాట్లాడుతున్నాడు అని. కానీ అప్పుడు నాకు తెలియలేదు. నాకు అప్పుడు తెలియక మళ్ళీ మాట్లాడాను, ఎందుకు ఇలా చేస్తున్నావు అని. తను డైరెక్ట్గా అడిగేశాడు, నేను ఇష్టం అని అంటున్నావు, మరి నన్నెందుకు నిన్ను టచ్ చేయనివ్వడం లేదు అని. నేను అన్నాను, నాకు ఇలాంటివేం ఇంట్రెస్ట్ లేదు అని అలా అన్నాను. ఇంకా నాతో మాట్లాడడం మానేశాడు. కానీ నేను తనని లవ్ చేశా కదా, మళ్ళీ మళ్ళీ కాల్ చేసి మాట్లాడి మళ్ళీ మాట్లాడేలా చేసుకున్నాను. మళ్ళీ తను మాట్లాడడం స్టార్ట్ అవ్వగానే ఇంకా నాకు నమ్మకం రావాలనో ఏంటో ప్రేమగా మాట్లాడడం, ఎక్కువ మెసేజెస్, కాల్స్ చేయడం. బాగా నటించాడు నా దగ్గర. నేను కూడా నమ్మేశాను తను నన్ను ఇష్టపడుతున్నాడు అని. అలా మాట్లాడేవాడు, నేను నమ్మాను. ఇప్పుడు మళ్ళీ అడిగాడు బయటికి వెళ్దాము అని. నేను సరే అని వెళ్ళాను. వెళ్తే తెలిసింది తను నన్ను వాళ్ళ ఫ్రెండ్ రూమ్కి తీసుకెళ్ళాడు. ఆ రోజు నన్ను ఒప్పించి ఫిజికల్ అయ్యాడు. నేను కూడా ఒప్పుకున్నాను, తను చాలా మారాడు, ముందులా లేడు అని. ఆ తర్వాత కొన్ని రోజులు బాగానే ఉండేవాళ్ళం, మాట్లాడుకోవడం, బయటికి వెళ్ళడం, బయట తినడానికి వెళ్ళడం. అలానే తను రూమ్ తీసుకున్నాడు, ఆ రూమ్కి వెళ్ళడం. ఇలా జరుగుతూ ఉండగా నేను ప్రెగ్నెంట్ అయ్యాను. అది కూడా తన వల్లే. దానికి కూడా తను అస్సలు సీరియస్గా రెస్పాండ్ అవ్వలేదు. నాకున్న టెన్షన్ కూడా తనకి లేదు. మా ఇంట్లో తెలిస్తే ఏముంటుందో, ఏదో ఒకటి చేయంటే చేస్తాను చేస్తాను అనేవాడే కానీ ఏం యాక్షన్ లేదు. నేను అప్పుడు పడిన బాధ మామూలుగా లేదు. ఇంకా నేనే మా ఫ్రెండ్ వాళ్ళ లవర్ మెడికల్ షాప్లో వర్క్ చేస్తాడు, ఆ అన్నతో చెప్పి అన్వాంటెడ్ కిట్ తీసుకొని ప్రెగ్నెన్సీ క్లియర్ చేసుకున్నాను. అప్పుడు కూడా తను నన్ను చాలా బాధ పెట్టాడు. మాట్లాడేవాడు కాదు నాతో, మెసేజ్ చేసేవాడే కాదు. అంతా అయిపోయాక మెసేజ్ చేసి రూమ్కి రా అన్నాడు. నేను రాను అని తనతో గొడవ పెట్టుకున్నాను. ఇలా చేసావు నన్ను,
అస్సలు పట్టించుకోలేదు, వదిలేసావని. అప్పుడు సారీ అని మళ్ళీ మాట్లాడి రూమ్‌కి రా అని తీసుకెళ్ళాడు. మళ్ళీ ఫిజికల్ అవ్వడానికి చూస్తుంటే నేనున్న సిట్యుయేషన్‌లో నువ్వు చేసేదేంటి అని గొడవపడి అక్కడి నుంచి వచ్చేసాను. అంతే. తను నన్ను ఇంకా అవాయిడ్ చేయడం స్టార్ట్ అయ్యింది. బ్లాక్ పెట్టేయడం, మెసేజ్ చేసినా బ్లాక్ చేయడం, ఇన్‌స్టాలో బ్లాక్ చేయడం. అప్పుడు చెప్పాడు, నాకు నా మరదలుంది, పెళ్ళి అలాంటివేం ఆశలన్నీ పెట్టుకోకు నా మీద అని. ఆ రోజు చాలా బాధపడ్డాను. మామూలుగా ఏడుపు రాలేదు. ఒంటరిగా ఇంక పార్కుకి వెళ్ళి అక్కడే కూర్చొని ఏడుపు, నా బాధ ఎవరికి చెప్పాలో తెలియలేదు. తననే అడగాలి, నీకు మరదలుంది అని, పెళ్ళి అలాంటి హోప్స్ నా మీద పెట్టుకోకు అని ముందే ఎందుకు చెప్పలేదు అని అడగడానికి లేకుండా అన్ని యాప్స్‌లో బ్లాక్ చేసేశాడు. నేను వేరే ఫోన్ నుండి చేస్తే వాయిస్ విని పెట్టేసేవాడు. ఆ నెంబర్‌ని కూడా బ్లాక్ చేసేసేవాడు. అలా నన్ను 8 నెలలు బాధ పెట్టాడు. మళ్ళీ నాతో తనకి అవసరం పడింది. మరదలని సరదాగా అన్నాను. అది ఇది అని మళ్ళీ మాట్లాడాడు. కానీ నేను తనతో ముందులా ఉండలేకపోయాను. అయితే ఒకరోజు నా ఇన్‌స్టాకి ఒక అబ్బాయి నుండి హాయ్ అని మెసేజ్ వచ్చింది. ఎవ్వరా అని చూస్తే తన ఫ్రెండే చెప్పాడు తన గురించి మొత్తం. అప్పుడు ఇంకా నా హార్ట్ బ్రేక్ అయింది. తనకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది అని తన ఎంగేజ్మెంట్ ఫోటో పెట్టి మరీ నాకు చూపించాడు. ఆ రోజు ఏడుపు ఆ దేవుడికే తెలుసు. ఆ రోజే నేను తనని అడిగాను, నీకు ఎంగేజ్మెంట్ అయిపోయిందంట కదా అని అడిగితే, ఎవరు చెప్పారు నీకు అని నాతో గొడవ పడి, ఒకప్పుడు అయ్యింది, ఇప్పుడు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నాను, ఇష్టం లేదు అని మళ్ళీ నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. కానీ ఈసారి నన్ను అమౌంట్ విషయంలో మోసం చేశాడు. బాగా మాట్లాడి నన్ను మళ్ళీ నమ్మించి నా బజాజ్ కార్డ్తో తను లోన్ తీసుకున్నాడు. 1,50,000 అమౌంట్ తీసుకున్నాడు. ఇంకంతే, మళ్ళీ నన్ను బ్లాక్, నాతో మాట్లాడడం మానేయడం, ఇలా మళ్ళీ అమౌంట్ తీసుకునేదాకా ఒకలా, తీసుకున్నాక ఇంకొకలా. అప్పుడు బ్లాక్ చేశాడు 2024లో. ఇప్పటిదాకా బ్లాక్ నుండి తీయలేదు. టైంకి ఈఎంఐ పంపుతాడంతే. కనీసం ఎదురుగా వెళ్ళినా కూడా నేనెవరో తెలియనట్టే వెళ్ళిపోతాడు. కనీసం నన్ను చూసి నవ్వడం, మాట్లాడడం ఇలాంటివి ఏం లేవు. కానీ చాలా దారుణంగా మోసపోయాను. మళ్ళీ తనని నమ్మి ఇంకా చాలా చేశాడు. నేనుండగానే వేరే అమ్మాయిలతో చాటింగ్ చేయడాలు, వాళ్ళ మరదలని గంటలు కాల్స్ మాట్లాడేవాడు. మెసేజ్ చేస్తూ నాకు బాయ్ అని చెప్పేసి తను మాత్రం ఆన్లైన్లోనే ఉండి మెసేజ్ చేసుకునేవాడు. ఈ మెసేజెస్ విషయం కూడా నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది అని చెప్పినన్న ఫొటోస్ పెట్టేవాడు. చాటింగ్ చేస్తున్నప్పుడు ఫొటోస్ పంపేవాడు. ఆ అన్న ఏం చెప్పినా నేనది రవిని అడిగితే, నువ్వు నాతో ఉంటూ వాడితో మాట్లాడుతున్నావా అని. ఇలా నేను కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయడం మానేసి మళ్ళీ చేస్తే చాలా వర్స్ట్గా మాట్లాడేవాడు. మనం వర్క్ చేస్తున్న దగ్గర మనం మాట్లాడుకుంటున్నామని ఎవ్వరికీ తెలియకూడదు అని చెప్పేవాడు. నాకు తన మరదల ఫొటోస్ పెట్టేవాడు. నేను తనని వదిలేయాలని చెప్పి చాలా ఏడిపించాడు. నాకు సంబంధం సెట్ అయ్యింది. ఆ విషయంలో కూడా ఏం చేయను అని అడిగితే, ఏం చేస్తావు, వదిలేస్తావా అని ఇలా మాట్లాడేవాడు. అలా మాట్లాడితే ఎవరైనా ఏమనుకుంటారు, తనకి నేనంటే ఇష్టమేమో అనేగా. నేను హైట్ తక్కువ, నేను చూడ్డానికి కూడా అందంగా ఉండను, తనకేమో అందంగా ఉండే అమ్మాయిలు కావాలి. మేం బయటికి వెళ్ళిన మా పక్క నుంచి ఎవరైనా అమ్మాయిలు వెళ్తే అలా చూస్తూ ఉండేవాడు. అడిగితే నన్ను ఏడిపించడానికే చూస్తున్నాననేవాడు. నాతో మాట్లాడడం, అమౌంట్ కొట్టు అని అడిగేవాడు. మేమెప్పుడు బయటికి వెళ్ళిన మొత్తం నా అమౌంటే. తను ఒక్క రూపాయి కూడా నా కోసం ఖర్చు పెట్టలేదు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా వెళ్దామని అడిగి మళ్ళీ వెళ్దామన్న రోజు అమౌంట్ సెట్ అవ్వలేదు అన్నాడు. ఆ రోజు తనకి వీక్ ఆఫ్, నేను ఆఫ్ తీసుకున్నాము. ఇంకా ఎలానో ఆఫే కదా, రా వెళ్దాం, నా దగ్గర ఉన్న అమౌంట్ అన్నాను. వచ్చాడు. ఆ నెక్స్ట్ నుండి కూడా బయటికి వెళ్దామా అని అడిగేవాడు. సరే అంటే చాలు, అమౌంట్ సెట్ చేయి అనేవాడు. అది కాకుండా 5,000 పెట్టి వాచెస్ అలా 2 టైమ్స్ తీసుకున్నా. తను ఏమైనా నచ్చితే ఇది కొనవా అని ఫోటో పెట్టి అడిగేవాడు. నేను కూడా అప్పుడు వాడంటే పిచ్చి ఇష్టం కదా, కొనేసేదాన్ని. పెట్రోల్కి లేకపోయినా నన్నే అడిగేవాడు, 100, 200 కొట్టు అని. నేను నా సైడ్ నుండి ఎంత చేయగలనో అంత చేస్తున్నాను తను నాతో ఉండడం కోసం. కానీ ఏం చేసినా తను నాతో ఉండట్లేదు.
మేము కలిసున్న ఆ టైంలో చాలాసార్లు బయటికి వెళ్ళినప్పుడు మేమిద్దరం ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు. ఎప్పుడైనా అడిగితే చూద్దాంలే అనేవాడు. ఎప్పుడూ నాతో ఫోటో ఒప్పుకోలేదు. అప్పుడు కూడా నాకు తెలియలేదు మోసం చేస్తున్నాడు అని. నాతో బయటకు వచ్చినప్పుడు ఎప్పుడూ చెప్పలేదు నేనంటే తనకి ఇష్టం లేదు అని. కానీ నేను 1,50,000 లోన్ తీసుకున్నాను. 1 మంత్ తర్వాత చెప్పాడు నాకు నా మరదలంటేనే ఇష్టమని. నేను ఆ రోజు చచ్చిపోదాం అనుకున్నాను. అంత బాధ ఆ రోజు అనిపించింది. నాతో ఫిజికల్ రిలేషన్ కోసమే అలా ఉన్నాడు నాతో అని. ఇప్పటికీ కూడా తనంటే నాకు చాలా ఇష్టం. నాకు ఒక కోరిక ఉంది, తను మారి మళ్ళీ నా దగ్గరికి తిరిగి రావాలి అని, నేను తనని రిజెక్ట్ చేయాలి అని. నేను ఎంత బాధపడ్డానో తనకి కూడా తెలియాలి. ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని కూడా తెలియాలి అమ్మాయిలకి. నాలాంటి వాళ్ళు ఎక్కడో ఒక చోటు ఉంటారు. ఇది తెలిస్తే వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారుగా. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. నాలా అని అందరికీ తెలిసేలా నేను ఫేస్ చేసిన దాన్ని మొత్తం మీతో చెప్పాను. తన కోసమని తన క్యారెక్టర్ తెలిసి కూడా నేను మళ్ళీ తనతో మాట్లాడి నేను మోసపోయాను. తన కోసం నాకు పెళ్లి సంబంధం చూస్తే దాన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నాను. తనతో ఎలా అయినా కలిసి బ్రతకాలి అని. కానీ నాకు తను చేసిన మోసం మర్చిపోలేకపోతున్నాను. ఇంకా చాలా మాటలే అన్నాడు. ప్రెగ్నెన్సీ విషయంలో నా వల్లే వచ్చిందా అని. నా వల్ల అయితే కాలేదు దాన్ని తీసుకోవడం. తనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది అని తెలిసిన తర్వాత కూడా నేను తను కనిపిస్తాడేమో అని మాలంతా చూస్తున్నాను. తనంటే నాకు అంత ఇష్టం. నా స్టోరీ హ్యాపీగా మొదలయ్యింది, కానీ చాలా సాడ్గా ఎండ్ అయ్యింది. తను నన్ను ఇలా మోసం చేసిన తను ఎదురైతే ఏదో తెలియని ఒక హ్యాపీనెస్. నేను తనని ట్రూగా లవ్ చేశాను, తను నన్ను ట్రూగా మోసం చేశాడు. ఇన్ని ఇయర్స్ మా పరిచయంలో నేను తనకి ఇప్పటికీ లవ్ యూ అని చెప్పలేదు, తను కూడా నాకు చెప్పలేదు. కానీ ఇదంతా నా లైఫ్లో జరిగిపోయింది. ఇలాంటి బాధాకరమైన జ్ఞాపకాలను పంచుకోవడం మనతో అంత సులభం కాదు ఎవరికైనా. మీరు ఇన్ని కష్టాలు అనుభవించిన ఇంకా ఆ మనిషిని తలుచుకుంటున్నారంటే మీ మనసు ఎంత సున్నితమైనదో అర్థమవుతుంది. కానీ మిమ్మల్ని ఇంతగా మోసం చేసి బాధ పెట్టిన వాడి గురించి ఆలోచిస్తూ మీ ఆరోగ్యాన్ని, ప్రశాంతతను పాడు చేసుకోవద్దు. జీవితం మనకి ఎన్నో అవకాశాలను ఇస్తూ ఉంటుంది. ఇది పోతే దీనికన్నా మంచిది ఇంకొక దాన్ని మన లైఫ్లోకి దేవుడు పంపిస్తున్నాడని అర్థం. ఆ ఆశతో ఉండండి, మీకెప్పుడు మంచి జరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది మీ ధైర్యాన్ని. ఏ కష్టం వచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోవద్దు. ఇది రాధా ఇన్సిడెంట్. సెకండ్ ఇన్సిడెంట్స్ వచ్చేసి, నా పేరు స్వీటీ, మాది కనిగిరి దగ్గర ఒక చిన్న విలేజ్. ఫస్ట్ కోవిడ్లో నేను మా విలేజ్కి వెళ్ళాను. ఇంతకుముందు నేను అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉండి స్కూల్కి వెళ్ళేదాన్ని. ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేను హాస్టల్లో ఉండి స్కూల్కి వెళ్ళేదాన్ని. కోవిడ్లో ఫస్ట్ మా నాన్న వాళ్ళ విలేజ్కి వెళ్ళి లాక్డౌన్లో అక్కడ ఉన్నాను. మా విలేజ్లోనే ఒక అబ్బాయి నాకు ప్రపోజ్ చేశాడు. నేను 1 మంత్ తర్వాత తనకి నేను ఓకే చెప్పాను. ఇంతకు ముందే తను ఒక అమ్మాయిని లవ్ చేశాడు, బ్రేకప్ అయ్యింది. తర్వాత నన్ను చేశాడు. అలా బాగానే జరుగుతుంది అనుకున్నా. కానీ మళ్ళీ స్కూల్ ఓపెన్ చేశారు. తను స్కూల్కి వెళ్ళేవాడు, నేనేమో హాస్టల్కి వెళ్ళాను. నేను ఎప్పుడు మా నాన్న వాళ్ళ విలేజ్లో ఎక్కువ రోజులు ఉండను. కానీ తన కోసం స్కూల్లో హాలిడేస్ ఇస్తే చాలు నేను మా విలేజ్కి వెళ్ళేదాన్ని. వెళ్ళాను ఒకసారి. తను వేరే అమ్మాయితో చాట్ చేస్తున్నాడు అని వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు. కానీ నేను నమ్మలేదు. నేను కళ్ళతో చూస్తేనే నమ్ముతా, లేకుంటే నమ్మను. తను అలా చెయ్యడు అని చెప్పా. కొన్ని రోజులకు తను వేరే అమ్మాయితో ఉండడం చూశాను. నేను నమ్మలేకపోయా తను అలా చేశాడంటే. అడిగాను, ఎందుకు ఇలా చేస్తున్నావు అని. తను ఏమన్నాడంటే, నేనెవ్వరిని లవ్ చేయట్లేదు, నిన్నే చేస్తున్నాను, నన్ను నమ్ము అన్నాడు. సరే అని సైలెంట్ అయిపోయా, తనతో మాట్లాడలేదు. తర్వాత ఫస్ట్ చేసిన అమ్మాయి కాకుండా వేరే అమ్మాయిని కూడా చేస్తున్నాడు అని తెలిసింది. ఏం చేయాలో తెలియలేదు. తనతో మాట్లాడకుండా 1 ఇయర్ ఉన్నా. నా కాలేజ్ అయిపోయింది. ఇంకా ఇంట్లో సిచ్యువేషన్ వల్ల చదివించలేదు నన్ను. అమ్మ వాళ్ళు ఉండేది చెన్నైలో. నన్ను చెన్నై తీసుకొచ్చి 1 మంత్కే నాకు మొబైల్ కొనిచ్చారు. ఇంట్లో ఒక్కదాన్నే ఉంటున్నాను కదా అని. మరి అబ్బాయికి ఎలా తెలిసిందో తెలియదు, కానీ నా దగ్గర మొబైల్ ఉంది అని ఫోన్ చేశాడు. నార్మల్గా మాట్లాడి కట్ చేశా. తను కూడా స్టడీ మానేసి హైదరాబాద్లోనే మేస్త్రీ పని అని ఉంటుంది కదా, ఆ పని చేస్తున్నాడు. బాగానే మాట్లాడుకున్నాం. 2 ఇయర్స్ తర్వాత క్రిస్మస్కి విలేజ్కి వెళ్ళాను. నేను వెళ్ళాక అబ్బాయి వాళ్ళ తమ్ముడు నాకు బాగా క్లోజ్. వాళ్ళన్న ఏం చేసినా నాకు చెప్తాడు. వెళ్ళిన ఈవినింగే వాళ్ళ తమ్ముడు నాతో మాట్లాడాడు. మా అన్న నీతో మాట్లాడుతూనే
మన విలేజ్లోనే వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అని చెప్పాడు. అంతే, ఇంకా నా సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే, నేను ఇన్ని ఇయర్స్ అయినా నాకు వేరే అబ్బాయి గురించి ఆలోచనే రాలేదు. మరి తనకు ఎలా అనిపిస్తుంది, ఇలా నేనున్నా కూడా వేరే వాళ్ళని ప్రేమించాలి అని ఎలా అనిపిస్తుంది తనని అడిగాను. నేను ఎవరిని లవ్ చేయట్లేదు, నిన్ను మాత్రమే చేస్తున్నా అన్నాడు. కానీ నేను నమ్మలేదు తన మాటలు. కావాలి అంటే నా ఫోన్ నీ దగ్గర ఉంచుకో అని ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. తన మొబైల్ ఓపెన్ చేసా, అంతే. హైదరాబాద్లో వర్క్ చేస్తాడు అని చెప్పాను కదా, అక్కడ వేరే అమ్మాయిని ప్రేమించాడంట. అమ్మాయి మెసేజ్ చేసింది, నేనే రిప్లై ఇచ్చా. ఆ అబ్బాయిలా చాలా మాట్లాడింది. వాళ్ళు ఫిజికల్గా కూడా మీట్ అయ్యారంట. దాని గురించి కూడా ఆ అమ్మాయి అన్నది, నాకు మళ్ళీ ఫిజికల్గా మీట్ అవ్వాలి, ఎప్పుడు వస్తావు హైదరాబాద్ అని మెసేజ్ చేసింది. నేను ఇంకా రిప్లై ఇవ్వలేదు. సైలెంట్గా మొబైల్ పక్కన పెట్టేసి ఏడుస్తూ కూర్చున్నా. 2 days అయ్యాక నేను అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళా మొబైల్ ఇవ్వడానికి. వాళ్ళమ్మకి నేనంటే చాలా ఇష్టం, నన్ను తన కోడలిగా చేసుకోవాలి అనుకుంది. వాళ్ళమ్మకి మేము లవ్ చేసుకునేది ఫస్ట్ నుండే తెలుసు, నేనంటే బాగా ఇష్టం. వెళ్ళాను వాళ్ళ ఇంటికి, మాట్లాడాను వాళ్ళమ్మతో. కానీ తను ఇలా చేస్తున్నాడు అని చెప్పలేదు. నేను బాధపడుతున్నా కదా, వాళ్ళమ్మకి చెప్పి ఎందుకు ఆమెను కూడా బాధ పెట్టడం అని చెప్పలేదు. అప్పుడే తను వచ్చాడు వాళ్ళ ఇంటికి. వచ్చి స్నానానికి వెళ్ళాలి అని షర్ట్ తీశాడు. అప్పుడు తన హార్ట్ ఉంటుంది కదా, అక్కడ టాటూ వేయించాడు. నేను చెప్పాను కదా విలేజ్లో వేరే అమ్మాయిని లవ్ చేశాడు అని. అమ్మాయి పేరు స్టార్టింగ్ లెటర్, తన పేరు స్టార్టింగ్ లెటర్ ఏపీ అని వేయించాడు. అడిగాను నేను ఎవరి నేమ్ అది అని. ఫస్ట్ ఏమో వాళ్ళ తమ్ముడు నేమ్ అని చెప్పాడు, వాళ్ళకి కూడా అదే చెప్పాడు. నేను నమ్మలేదు. మళ్ళీ అమ్మాయితో బ్రేకప్ అయిపోయింది. నేనున్నా కూడా ఇంతమంది అమ్మాయిల్ని ప్రేమిస్తున్నాడు, ఇప్పుడేమో నేను ఎవరిని చేయట్లేదు అని అంటున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి మా నాన్న వాళ్ళతో మాట్లాడారు పెళ్ళి గురించి. ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, సేమ్ విలేజ్ కదా అని. కానీ నేనేం చెప్పలేదు. తను ఎప్పుడు మనీ కావాలంటే అప్పుడు వేసేదాన్ని. తనకి బైక్ కొనిచ్చాను నా డబ్బులతోనే, ఇంట్లో తెలియకుండా అన్నీ చేశా. కానీ తను ఇప్పుడు నిన్ను మ్యారేజ్ చేసుకుంటా అంటున్నాడు. నేనేం చెప్పాలో తెలియట్లేదు. తనంటే ఇష్టం, కానీ పెళ్ళయ్యాక కూడా ఇలా వేరే వాళ్ళతో మాట్లాడితే నేను తట్టుకోలేను. నేను చెన్నైలో ఒక చిన్న జాబ్ చేస్తున్నా, ఇప్పుడంతా ఓకే. కానీ నేను జాబ్ చేసే దగ్గర ఒక అబ్బాయి నాకు ప్రపోజ్ చేశాడు. ఆ అబ్బాయి నాకంటే 4 years పెద్ద అబ్బాయి. నేనంటే చాలా ఇష్టం. నన్ను చూసి 1 yearకే నాకు ప్రపోజ్ చేశాడు. నేను వర్క్ చేసే దగ్గరకు వచ్చేవాడు రోజు నా కోసం. వాళ్ళది ఆంధ్రాలో, విజయవాడ. నేను ఆ అబ్బాయితో మాట్లాడాను నార్మల్గా. ఒకరోజు తన ఫ్యామిలీ గురించి, తన గురించి అన్నీ చెప్పాడు. వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడించాడు. ఇక్కడే జాబ్ చేస్తున్నాడు. ఆ జాబ్ నచ్చక ఆంధ్ర వెళ్ళాడు. మళ్ళీ నా కోసం నేనుండే దగ్గర జాబ్ చూసుకొని వచ్చాడు. తనకి తెలుసు నాకు పెళ్లి చేయాలి అనుకుంటున్నారు అని. కానీ నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఒక్క మాట చెప్పు, నేను వచ్చి మీ ఇంట్లో మాట్లాడతా అంటున్నాడు. లవ్ మ్యారేజ్లా కాకుండా అరేంజ్డ్ మ్యారేజ్లా చేసుకుంటా. లవ్ మ్యారేజ్ అంటే మీ ఇంట్లో వాళ్ళు నిన్ను ఏమైనా అంటారేమో అని అంటున్నాడు. ఇప్పటికీ వాళ్ళమ్మ నాతో మాట్లాడుతుంది. నేనేం చేయాలో ఇంకా మీరే చెప్పాలి. ఫస్ట్ ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలా, లేకపోతే ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలా? అంత తొందరగా మీరు మాత్రం ఎవ్వరిని నమ్మకండి. ఎంత లవ్ చేసిన అబ్బాయి అయినా తను అన్నీ నిజమే చెప్తున్నాడు అని అనుకోకండి. నాలాగా ఎవ్వరూ బాధపడకూడదు అని నా స్టోరీని నేను మీతో చెప్తున్నాను. జూన్లో మా పెళ్లి చేయాలి అని అనుకుంటున్నారు మా విలేజ్ అబ్బాయితో అని చెప్పాను కదా, తనతోనే. నేనేమో సైలెంట్గా ఉన్నా, ఎవరిని చేసుకోవాలా అని ఎవరితో చెప్పుకోలేక నాలో నేనే బాధపడుతున్నాను. నా కోసం చెన్నై వచ్చి జస్ట్ నన్ను చూడ్డానికి మాత్రమే తనకి నచ్చని జాబ్ చేస్తున్నాడు. నా లవ్ స్టోరీని మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఎవ్వరు నాలాగా నమ్మి బాధపడకండి. మీ పరిస్థితి చూస్తుంటే నిజంగా చాలా బాధగా ఉంది. మీ అనుభవం వేరే వాళ్ళకి గుణపాఠం కావాలని మీరు కోరుకోవడం నిజంగా మీ మంచి మనసుకి నిదర్శనం. మీ లవ్ స్టోరీ విన్న తర్వాత నాకేమనిపించిందో చెప్తాను. మీ విలేజ్లో ఉన్న అబ్బాయి మిమ్మల్ని తను పదే పదే మోసం చేశాడు. మీరు బైక్ కొనిచ్చినా, మనీ ఇచ్చినా మీ విలువ తెలుసుకోలేదు. టాటూలు వేయించుకోవడం, వేరే అమ్మాయిలతో ఫిజికల్ రిలేషన్స్ పెట్టుకోవడం, ఇవన్నీ చూశాక కూడా అతన్ని పెళ్లి చేసుకుంటే మీ జీవితం ప్రశాంతంగా ఉండదు. పెళ్లి తర్వాత అతను మారతాడని నమ్మకం లేదు. ఇకపోతే ఈ సెకండ్ పర్సన్ తను మీకోసం జాబ్ వదులుకొని రావడం, వాళ్ళ అమ్మతో మాట్లాడించడం,
మీ గౌరవం కోసం అరేంజ్డ్ మ్యారేజ్ లాగా అడుగుతాను అనడం ఇవన్నీ పాజిటివ్ థింగ్సే. అయితే ఇక్కడ కూడా మీరు తొందరపడకండి. తన గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోండి. నా సలహా ఏంటంటే మిమ్మల్ని గౌరవించని పదే పదే అబద్ధాలు చెప్పే మీ విలేజ్ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం అస్సలు మంచిది కాదు. మీ ఇంట్లో వాళ్ళకి అబ్బాయి చేసిన పనుల గురించి, ముఖ్యంగా అమ్మాయిల విషయం, ఇలా టాటూల విషయం, ఇవన్నీ కూడా ధైర్యంగా చెప్పండి. ఎందుకంటే మోసం చేసే వ్యక్తితో జీవితం పంచుకోవడం కంటే నిజం చెప్పి ఇంట్లో గొడవ పడడం మేలు. జీవితం అంటే కేవలం ఒక వ్యక్తి చుట్టూ తిరిగేది కాదు, మన గౌరవాన్ని కాపాడుకుంటూ సాగించే ఒక ప్రయాణం. మనం ఒకరిని మన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించవచ్చు, కానీ మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేంతగా కాదు. చివరిగా ఒక్క మాట, ప్రేమ పేరుతో మోసపోయే ప్రతి అమ్మాయికి నేను చెప్పేదేంటంటే కళ్ళకు గంతలు కట్టుకొని ప్రేమించకండి. ఎదుటి వ్యక్తి ప్రవర్తనను గమనించుకోండి. మిమ్మల్ని నిజంగా ప్రేమించేవాడు మీ కన్నీళ్ళకి కారణం కాడు. మిమ్మల్ని గౌరవించని చోట, మీకు విలువ తెలియని చోట ఉండడం కంటే ఒంటరిగా ఉండడం లేదా మనల్ని అర్థం చేసుకునే కొత్త జీవితం వైపు అడుగులు వేయడం చాలా ఉత్తమం. మీ పెళ్ళి జూన్లో అని చెప్పారు కదా, అబద్ధాలతో మొదలయ్యే బంధం కంటే నిజం చెప్పి బయటపడే ధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. సో అదండి, వాళ్ళిద్దరికీ జరిగిన ఇన్సిడెంట్స్ విన్నారు కదా. ఇది విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే మీ సలహా కోసం తను ఎదురు చూస్తుంది. మీ లైఫ్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుంటే అవి మాతో షేర్ చేసుకోవాలనుకుంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ కానీ లేకపోతే మెయిల్ కానీ పంపించండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకొక మంచి రియల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.